నమస్కారం అందరికీ. ఈరోజు మనం చాలా ముఖ్యమైన సేఫ్టీ టాపిక్ అయిన హాట్ వర్క్ పర్మిట్ గురించి తెలుసుకుందాం. వెల్డింగ్, గ్యాస్ కటింగ్, గ్రైండింగ్, బ్రాజింగ్ లాంటి పనులు చేసే సమయంలో చిన్న నిర్లక్ష్యం కూడా ఫైర్ లేదా ఎక్స్ప్లోజన్కి కారణం కావచ్చు. అందుకే హాట్ వర్క్ ప్రారంభించే ముందు సరైన పర్మిట్ తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే హాట్ వర్క్ అంటే ఏంటి? హాట్ వర్క్ అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. హీట్, ఫ్లేమ్, స్పార్క్ జనరేట్ చేసే పనులను హాట్ వర్క్ అని అంటారు. ఉదాహరణకు వెల్డింగ్, గ్యాస్ కటింగ్, ఆర్క్ వెల్డింగ్, గ్రైండింగ్, బ్రేజింగ్ మరియు ఫ్లేమ్ హీటింగ్. ఈ పనులను కంబస్టిబుల్ మెటీరియల్ లేదా ఫ్లేమేబుల్ అట్మాస్ఫియర్ దగ్గర జరిగితే ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. హాట్ వర్క్ పర్మిట్ ఎందుకు అవసరం అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. హాట్ వర్క్ పర్మిట్ అనేది ఆ పని చేయడానికి ముందు అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ చెక్ చేసి పని చేయడానికి అథరైజేషన్ ఇచ్చే డాక్యుమెంట్. పర్మిట్ తీసుకోవడం వల్ల వర్క్ ఏరియాలో ఫైర్ హజార్డ్స్, ఫ్లేమేబుల్ మెటీరియల్స్, గ్యాస్ లీక్స్ మరియు ఇతర లీక్స్ ఉన్నాయో లేదో ముందుగానే ఐడెంటిఫై చేయొచ్చు. పర్మిట్ తీసుకునే ముందు చేయాల్సిన సేఫ్టీ చెక్స్. మొదట వర్క్ ఏరియాని పూర్తిగా ఇన్స్పెక్ట్ చేయాలి. దగ్గరలో ఉన్న కంబస్టేబుల్ మరియు ఫ్లేమబుల్ మెటీరియల్స్ను తొలగించాలి లేదా ఫైర్ రెసిస్టెన్స్ కవర్తో ప్రొటెక్ట్ చేసుకోవాలి. మనం అవసరమైన చోట ఫైర్ ఎక్స్టెంజర్ మరియు ఫైర్ హోస్ అందుబాటులో తప్పనిసరిగా ఉంచుకోవాలి. గ్యాస్ సిలిండర్ సరిగ్గా స్క్వేర్ చేసి ఆక్సిజన్ మరియు ఫ్యూల్ గ్యాస్ సిలిండర్ను సేఫ్ డిస్టెన్స్లో పెట్టాలి. హోసెస్, రెగ్యులేటర్స్, కేబుల్స్ మరియు వెల్డింగ్ ఎక్విప్మెంట్ కండిషన్ కూడా చెక్ చేయాలి కంపల్సరీ. మనం కాన్ఫరెన్స్ స్పేస్లో హాట్ వర్క్ అయితే ప్రత్యేకంగా గ్యాస్ టెస్టింగ్ చేసి వెంటిలేషన్ మరియు అడిషనల్ సేఫ్టీ ఫ్రీక్వెన్సీ ఎన్షూర్ చేయాలి. అది కంపల్సరీ. పీపీఈ, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్. హాట్ వర్క్ చేస్తున్న ప్రతి వ్యక్తి జాబ్కి అనుగుణంగా సరైన పీపీని ధరించాలి. వెల్డింగ్ హెల్మెట్ లేదా సూటేబుల్ ఐ ప్రొటెక్షన్ లేదా సేఫ్టీ గ్లౌస్, ఫ్లేమ్ రెసిస్టెంట్ యాంటీ క్లాతింగ్, సేఫ్టీ షూస్ మరియు అవసరమైన ప్రొటెక్షన్ ఉపయోగించాలి కంపల్సరీ. ఓకేనా? ఇప్పుడు డ్యూరింగ్ హాట్ వర్క్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. పర్మిట్ అప్రూవ్ అయిన తర్వాత మాత్రమే పని ప్రారంభించాలి. ఫైర్ వాచర్ అవసరమైనప్పుడు తప్పనిసరిగా ఉండాలి. పని జరిగినంతసేపు స్పార్క్స్ లేదా హాట్ పార్టికల్స్ ఇతర ఏరియాస్ని వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదైనా అన్సేఫ్ కండిషన్ కనిపించిన వెంటనే పని ఆపి సూపర్వైజర్ లేదా రెస్పాన్సిబుల్ పర్సన్కి సమాచారం ఇవ్వాలి. అయితే ఇప్పుడు ఆఫ్టర్ కంప్లీటింగ్ ద వర్క్ లాస్ట్లో మనం ఏం చేయాలి? హాట్ వర్క్ పూర్తయిన వెంటనే పని అయిపోయిందని పరిగెడి పారిపోకూడదు. సామాన్లు జరుగుతుంది. ఓకేనా? నియర్ బై మెటీరియల్స్ మరియు రిటర్న్ స్పేస్లో మౌల్డింగ్ ఫైర్ లేదా హాట్ స్పాట్స్ ఉన్నాయా లేదని చెక్ చేయాలి. అవసరమైన ఫైర్ వాచ్ కొనసాగించాలి. ఏరియా సేఫ్ అని కన్ఫర్మ్ చేసిన తర్వాత పర్మిట్ని క్లోజ్ చేయాలి. ఓకేనా? సేఫ్టీ మెథడ్ చూద్దాం. గుర్తుంచుకోండి, ఇది హాట్ వర్క్ పర్మిట్ అనేది కేవలం ఒక పీస్ ఆఫ్ పేపర్ కాదు, అది మన సేఫ్టీకి ఒక ఇంపార్టెంట్ కంట్రోల్. పర్మిట్ లేకుండా హాట్ వర్క్ చేయొద్దు, సేఫ్టీ ఫ్రీక్వెన్సీ స్కిప్ చేయొద్దు, అన్సేఫ్ కండిషన్ కనిపిస్తే వెంటనే స్టాప్ వర్క్ చేయాలి. థింక్ సేఫ్టీ, వర్క్ సేఫ్లీ, గోస్ హోమ్ సేఫ్లీ. ధన్యవాదాలు. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటారు మరి. జై హింద్, జై శ్రీరామ్.